వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సంధ్య, నేను కూడా రావి చెట్టు చుట్టూ తిరుగుతాను. మీరా? ఎందుకు? మన మధ్య ప్రేమ కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఎప్పటికీ మనం దూరం కాకూడదని. అలా ఏం జరగదండి, పదండి. సంధ్య లేకుండా బయటికి రావడం నాకు నచ్చడం లేదమ్మా. ఈరోజు సండే అని మర్చిపోయిందో లేక ప్రతివారం రావటం బోర్గా ఫీల్ అయిందో. సంధ్య ఎప్పుడూ అలా అనుకోదు సూర్య. ప్రతివారం టైంకొచ్చేస్తోంది కదా. ఈ రోజు ఆలస్యం అవుతుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని నాకు కూడా ఉందమ్మా. ఇది మీకు చాలా చిన్న విషయంలా కనిపిస్తున్నా సంధ్య నా పక్కన లేకుండా అడుగు కూడా వేయటం నాకు చాలా పెద్ద విషయంలా అనిపిస్తుందమ్మా. शंभो शंकर ओम अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. అర్చన ఎవరి పేరు మీద చేయాలమ్మా? పంతులు గారు, ఆకాశ్ సంధ్య పేర్ల మీద. ఆకాశ్ సంధ్యా నామధేయస్యః సహ కుటుంబానాం. సూర్య సంధ్య పేర్ల మీద అర్చన చేయండి పంతులు గారు. సూర్య సంధ్యా నామధేయస్యః సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ప్రాతః సమయే అర్చనం కరిష్యే. సంధ్య, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎంత పెద్ద కష్టం ఎదురైనా ఎదిరించే శక్తిని, సమస్య చిన్నగా ఉన్నప్పుడే దూరం చేసే పరిష్కారాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకున్నానండి. అంటే నా గురించి ఏం కోరుకోలేదా? నా సంతోషం మీ సంతోషం కాదా? అవుననుకో, కానీ ఇంకా స్పెసిఫిక్గా నేను నా భర్త ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మా ఊపిరున్నంతకాలం మా మధ్య ప్రేమ మాత్రమే ఉండాలని కోరుకోవాలి కదా. ఎవరికి ఏమివ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసండి. ఏదో మనం ఆశ కొద్దీ అడగడం తప్ప. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆశ కాదమ్మా, అదే నా ఆయుష్. పెళ్ళైన కొత్తల్లో సంధ్య నేనంటే ఎంత ప్రేమగా ఉండేదో ఇప్పుడు కూడా అలానే మారిపోవాలని, మా మధ్య ఉన్న దూరం మాయమవ్వాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. ఏమండి, బొట్టు బాగా పెద్దదిగా పెట్టుకున్నారు. ఉండండి, సరిచేస్తాను. సంధ్య, ఆ దేవుడికి నేనే మొక్కుకున్నాను తెలుసా? మన ప్రేమకి ప్రతిరూపంగా ఒక పాపో బాబో పుడితే నీ పేరే పెడతా స్వామి అని మొక్కుకున్నాను. తొందరగా నా ఆరోగ్య సమస్య కూడా క్లియర్ అయ్యి మీ చేతిలో ఒక మనవడినో మనవరాల్లో పెట్టాలని
నేను వేడుకున్నానమ్మా. మా ఇద్దరికీ బిడ్డ పుడితే ఖచ్చితంగా సంధ్యలో నేను కోరుకున్న మార్పు వస్తుంది అన్న నమ్మకం నాకుందమ్మా. సంధ్య, బయలుదేరదామా? బాబ్జీ, ఇంకా నీ ప్రదక్షిణలు అవ్వలేదా? లేదు ఆకాష్ గారు, ఇంకో 9 రౌండ్స్ చేస్తే 108 ప్రదక్షిణాలు పూర్తవుతాయి. నీ మొహం మాట చూస్తుంటే నాకెందుకో ఇంకో 3 ప్రదక్షిణలకే అవుట్ అవుతావేమో. ఏమండి, ఎందుకు అలా అంటారు? మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా డిస్కరేజ్ చేయకండి. పర్లేదు సంజయ్ గారు, అలా అంటుంటేనే నాకు ఇంకా బలం వస్తుంది. ఎవరినన్నా 108 ప్రదక్షిణాలు పూర్తవ్వకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. జై రావి చెట్టమ్మ తల్లి, జై జై రావి చెట్టమ్మ తల్లి, కమాన్ కమాన్, జై రావి చెట్టమ్మ Come on. తల్లి. పద సంధ్య. కూర్చోమ్మా. ఆ, అమ్మా, ఈ కర్చీఫ్ సంధ్యదమ్మా. సంధ్యదా? అవునమ్మా, దీని మీద ఎస్ అనే లెటర్ కూడా ఉంది చూడమ్మా. చాలా బాగుందిరా. అయినా ఎస్ అంటే సంధ్య ఒక్కతేనా? సత్య, శోభ, సంజన, శృతి, సులోచన, సురేష్, ఇలా చాలా పేర్లు ఎస్తోనే కదా మొదలవుతాయి. కాదమ్మా, ఇది సంధ్య వాడే పర్ఫ్యూమే. నాకు ఈ స్మెల్ కూడా గుర్తుంది. ఏంటి సూర్య ఇది? గుడికొచ్చినప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదరా. ఎందుకు నీకీ అనుమానాలు, ఆలోచనలు? అది ఎవరిదో ఏంటో అక్కడ పడే. ఏమండి, మనం కూర్చున్న చోట నేను కర్చీఫ్ మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి. నేను ఒక్కడే కార్ దగ్గర ఎందుకు? పద, నేను వస్తాను. మ్. సూర్య, వెళ్దామా? అలాగే అమ్మా. పద. ఇక్కడే ఉందండి. సూర్య, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? లక్ష్మి, నువ్వైనా చెప్పు, ఏమైంది? ఏం లేదండి. గుళ్ళో సూర్య ఒక కర్చీఫ్ చూశాడు. దాని మీద ఎస్ అనే అక్షరం రాసుంది. అది సంధ్యది అంటాడు. సంధ్య ఇక్కడికే వచ్చిందని వాదిస్తున్నాడు. కాదురా అంటే నా మాట అస్సలు వినలేదు. నా సంధ్య కర్చీఫ్ నాకు తెలీదా? తన గుడికి వచ్చింది, అందులో డౌటే లేదు. ఏంటి, సంజయ్ గుడికొచ్చిందా?
ఈ రోజు ఆదివారం వస్తే డైరెక్ట్గా ఇంటికి వస్తుంది కానీ గుడికెందుకు వెళ్తుందిరా? మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. మీకు అర్థం కాదు గనకే నేనేం మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కానీ అలా మౌనంగా ఉంటే ఎప్పటికీ నిజం తెలుసుకోలేం కాబట్టి నేను తప్పక మాట్లాడాల్సి వస్తుంది. సరే, కాసేపు నువ్వు చెప్పినట్టే నిజం అనుకుందాం. గుడి వరకు వచ్చిన అమ్మాయి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుందా? కనీసం నిన్ను పలకరించకుండా నీతో మాట్లాడకుండా ఉంటుందా? ఉంటుందమ్మా, అదే కదా నా బాధ. ప్రతి ఆదివారం సంధి వచ్చేది నా కోసమని మీరు అంటారు, కానీ వచ్చినప్పటి నుండి నాతో ఎంత టైం ఉంది, మీతో ఎంత టైం ఉంటుంది మీరే చెక్ చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది నా బాధ కోపానికి కారణం ఏంటో. ఇదిగో, ఈ కోపమే తగ్గించుకోమని చెబుతుంది, అది మాత్రం పట్టించుకోవు. అరే, నీ మనసులో అనుమానం మొదలైంది, అందుకే మేమేం చెప్పినా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. నాన్న, నా అనుమానం సంధ్య క్యారెక్టర్ గురించి కాదు, నా మీద పెంచుకున్న ప్రేమ ఎక్కడ తగ్గిపోయిందో అని. ప్రాణంగా చూసుకుంటున్న నా భార్యకి నేను ముఖ్యం కాకుండా పోతున్నానేమో అని. అలా ఎప్పటికీ జరగదురా. జరుగుతుందో జరగదో ఈరోజే తేల్చేస్తాను. ఒకసారి సంధ్య ఎక్కడుందో కాల్ చేయండి. ఫోన్ చేయండి నాన్న. సూర్య, ఏమైంది నాన్న? సిగ్నల్ లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? చెప్పండి. నాకు మాట్లాడాలనిపించి ఎప్పుడు ఫోన్ చేయమన్నా మీరు చెప్పేది ఇవే కదా. నిజంగానే కాల్ కనెక్ట్ అవడం లేదురా. కావాలంటే నువ్వే ట్రై చేయి. అవసరం లేదు నాన్న, మీరు ట్రై చేయండి. సంధ్య ఎక్కడుందో కనుక్కోండి, తొందరగా రమ్మని చెప్పండి. నాన్న, ఆర్మీలో ఉన్నప్పటి నుండి నాకు డిసిప్లైన్గా ఉండడం అంటే ఇష్టం. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. ఆ మేడం గారు వారానికి నాకు ఇచ్చేది 10 గంటలు మాత్రమే. ఆ 10 గంటలు ఆలస్యం వల్ల 2-3 గంటలు పోతే నాకు మిగిలేది 0, శూన్యం. ఈ విషయాన్ని ఒకసారి మీ కోడలు గారికి గుర్తు చేయండి. ఏమండి, సంధ్య ఫోన్ నిజంగానే పనిచేయడం లేదా? లేదు లక్ష్మి, ఈ రోజు అసలు ఈ పాటికే వచ్చుండాలి. వీడి కోపం గురించి మర్చిపోయిందంటావా? ఎలా మర్చిపోతుందండి? పాపం ఏదో ఇబ్బంది వచ్చి ఆలస్యం అవుతుందేమో. రానివ్వండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. దివ్య, కూర్చో. సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావంటే ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది. ముందు అదేంటో చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ నీ లవ్కి ఓకే చెప్పాడా? పెళ్ళికి ఓకే అన్నాడా? 2 కాదు దివ్య, ఒక స్వీట్ మిస్టేక్ జరిగిపోయింది. స్వీట్ మిస్టేకా? ఏంటది? ఆ రోజు నైట్ తొందరపడ్డారు పండు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది దివ్య. బేసిక్గా ఇద్దరికి అలాంటి ఆలోచనే లేదు. సడన్ గా వచ్చిన వర్షం, కరెంటు పోయిన చీకటి, దడేల్మని పడిన పిడుగులు మమ్మల్ని ఒక్కటి చేశాయి. అయితే పెళ్లికి అస్సలు ఆలస్యం చేయకూడదు. నీ బాయ్ ఫ్రెండ్ మనసు మారకుండానే నువ్వు తాళి కట్టించుకో. లేదంటే అతను ఏదైనా మాయలు చేసే ప్రమాదం ఉంది. నో దివ్య, నా బాయ్ ఫ్రెండ్ అమాయకుడే కానీ మాయలోడు మాత్రం కాదు. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. నమ్మకం ఉంటే మంచిదే.
కానీ ఆకాశంలో మేఘాలు పాస్ అయినంత ఈజీగా మగవాళ్ళు మారిపోతారు. అందుకే ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని చెప్తున్నాను. ఒక ఫ్రెండ్గా నీ ప్రేమకి సాయం చేయలేకపోయినా నీ పెళ్లిని మాత్రం నా చేతులతోనే జరిపిస్తాను. పంతుల దగ్గర నుండి పందిరి వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. దివ్య, నీ కథ ఎంతవరకు వచ్చింది? మీ ఆయన ఏమంటున్నారు? ఏమంటాడు? ఆయన ప్రేమని నేను అర్థం చేసుకున్నాను, కానీ నా ప్రేమని తను అర్థం చేసుకోవడానికి టైం తీసుకుంటున్నాడు. తెలుసో తెలియకో దూరం పెడుతున్నాడు. అంటే ఇంట్లో ఇద్దరి రోల్స్ రివర్స్ అయ్యాయన్నమాట. అవును, అలానే అయిందనుకో. కానీ నా మొగుడు నా అంత మొండోడు మాత్రం కాదు. తొందరగానే కరిగిపోతాడు. అయితే మనిద్దరి కథ ఒకేసారి సుఖాంతం అవ్వబోతుందన్నమాట. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సారీ అండి, బస్సు లేట్ అయిందా? నేను ఇంకా ట్రైన్ మిస్ అయిందని చెప్తాం అనుకున్నాను. ఎనీహౌ, సండే మిస్ అవ్వకుండా వచ్చావు, అది చాలు. ముందా చెమట్లు తుడుచుకో. ఏంటి సంధ్య, ఇంత చెమట పట్టిందేంటి? లేట్ అయిందన్న కంగారా, లేక నేనేమైనా అంటానన్న భయమా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? సంధ్య, నువ్వు డైరెక్ట్గా మీ చారిటీ ట్రస్ట్ నుంచి వస్తున్నావా? అవునండి. వేరే ఎక్కడికి వెళ్ళలేదా? ఆహా, లేదండి. ఎందుకు అలా అడుగుతున్నారు? చెప్తాను. లాస్ట్ మండే నుండి ఈ సండే వరకు నువ్వు అక్కడే ఉన్నావా? అవునండి. నువ్వు చెప్పేది నిజమా? ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముందండి? నేను ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. ఇంకొకసారి ఆలోచించి చెప్పు సంధ్య. ఏంట్రా, ఏదో నేరస్తురాలను అడిగినట్టు నువ్వేదో పోలీస్ అయినట్టు అలా ప్రశ్నిస్తున్నావేంటి? నేరమో నిజమో రెండిట్లో ఏం జరిగిందో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మా, ఈ కర్చీఫ్ నీకు గుర్తుందా? గుడిలో మనం చూసిన సేమ్ కర్చీఫ్ కదా? అమ్మా, ఇక్కడ ఎస్ అనే లెటర్ కూడా ఉంది. ఇది సంధ్యదే అంటే మీరిద్దరూ నమ్మలేదు, ఇప్పుడే ఉంటారు. సంధ్య ఇంటికి వచ్చే ముందు మనం వెళ్ళిన గుడికే వెళ్ళింది. నేను అడిగినప్పుడు తను ధైర్యంగా నిజం చెప్తుంది అనుకుంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుందే తప్ప గుడికి వెళ్ళినట్టు ఒప్పుకోవటం లేదే. ఒకేలాంటి కర్చీఫ్ గుడిలో కూడా చూసుండొచ్చు కదా సూర్య. ఒకేలాంటి కర్చీఫ్ అయితే దీనికి కుంకుమ ఎలా అంటుకుంటుందన్నా? కొత్త బట్టలకి పసుపు రాసినట్టు కర్చీఫ్లకి కుంకుమ రాయరు కదా? అంతే కదా సంధ్య? ఈరోజు మనందరం కలిసి గుడికి వెళ్ళాలని లాస్ట్ వీక్ చెప్పాను. అయినా సరే లేటుగా వచ్చావు. కారణం అడగకుండానే బస్సు మిస్ అయిందని చెప్పావే తప్ప
మాతో రాకుండా నువ్వు గుడికి వెళ్ళానని ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నావు. అసలు ఏంటి సంధ్య ఇదంతా? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? మాకు చెప్పకుండా పూజలు ఏమైనా చేయిస్తున్నావా? లేదండి. మరి గుడికి వచ్చి కూడా ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు సంధ్య. సూర్య, ఏంట్రా ఇది? నీ పద్ధతి ప్రశ్నలు అస్సలు బాగోలేదు. కర్చీఫ్కి కుంకుమ ఉన్నంత మాత్రాన మీరు వెళ్ళిన గుడికే సంజయ్ వెళ్ళిందని నువ్వెలా అనుకుంటావు? వాళ్ళ ఆఫీసు దగ్గర ఏదో గుడుందని చెబుతుంది కదా, ఒకవేళ అక్కడికే వెళ్ళిందేమో. వెళ్తే చెప్తుంది కదా నాన్న. తప్పు చేసినట్టు సైలెంట్గా ఉండదు కదా. అవునండి, నేను మా ఆఫీస్ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళొచ్చాను. అక్కడే కుంకుమ అంటుకుని ఉంటుంది. నాన్న చెప్పిన తర్వాత చెప్పడం ఏంటి సంధ్య? అదేదో ముందే చెప్తే నిజమే అని నేను నమ్మేవాడిని కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమండి. అయినా వచ్చినప్పటి నుండి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారే తప్ప నాకు మాట్లాడే అవకాశం మీరెక్కడిస్తున్నారండి? నీ దగ్గర సాలిడ్గా సమాధానం ఉంటే నా ప్రశ్నల కన్నా గట్టిగా మాట్లాడేదానివి. కానీ ఎందుకు మాట్లాడలేదు? నువ్విన్ని వంకర ప్రశ్నలు వితండవాదం చేస్తావని తెలియక? ఒరేయ్, అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిందన్న ఆలోచనే లేదా? కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్టు నువ్వు నీ ప్రశ్నలు, అనుమానాలు. అమ్మా, ఇంకా దేనికి క్లారిటీ రాలేదు కదమ్మా. రాదురా, నీకెప్పటికీ రాదు. నువ్వు రామ్మా, వీడికేదో అయింది, రా. సంధ్య, సంధ్య పిలుస్తుంటే వినపడదా? వంట చేస్తున్నానని చెప్పాను కదా. వంట 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 ఈ రోజంతా అక్కడే ఉండు. అడుగు కూడా బయట పెట్టద్దు. నేను బ్రతికున్నానో చచ్చిపోయానో కూడా నీకు అనవసరం. వచ్చినప్పటి నుంచి వంట చేయడం కాదు, ఒకేసారి వచ్చి నా చితికి మంట పెట్టు.